హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో కర్కట రేఖ గురించి నేర్చుకుందాం. ఒకవేళ మీరు సీనియర్ ఆస్పిరెంట్ అయ్యుంటే మాత్రం మీకు ఈ టాపిక్ ని ఎలా గుర్తు పెట్టుకోవాలో ఏదో ఒక కోడ్ తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎలా గుర్తు పెట్టుకోవాలో ఒక కోడ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్కట రేఖ ఇండియాని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. కర్కట రేఖ మన ఇండియాలోని 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఇది ఏ ఏ రాష్ట్రాల నుంచి పోతుంది అనేది మనం ఒక కోడ్ ద్వారా నేర్చుకుందాం. అయితే ఆ కోడ్ ఏంటంటే, మీరా జాస్మిన్ సినిమాలు 'భద్రా గుడుంబ శంకర్' నేను 3 టైమ్స్ చూశాను. ఇందులో ఎంఐ అంటే మిజోరాం, ఆర్ఏ అంటే రాజస్థాన్, జేహెచ్ఏ అంటే జార్ఖండ్, ఎం అంటే మధ్యప్రదేశ్. సినిమాలో ఉంది కదండి, దీంట్లో సి అంటే ఛత్తీస్గఢ్, భద్రా అని ఉంది కదండి, అందులో బి అంటే బెంగాల్, గుడుంబ శంకర్ లో జి అంటే గుజరాత్, 3 టైమ్స్ లో 3 అంటే త్రిపుర. ఈ 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ పోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా కోడ్సే ఉన్నాయి. మా గుజరాతీ పంచమి అని, రామస్ జాపత్రి మింగు అని, ఇలా చాలా కోడ్సే ఉన్నాయి. కానీ సినిమాలతో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటదని చెప్పి ఈ కోడ్ చెప్పాను. మీకు ఈ టాపిక్ మీద ఇంకేమైనా కోడ్ తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఈ కర్కట రేఖ భారతదేశంలో మొదటగా ప్రవేశించే రాష్ట్రం మిజోరం, ఎక్కువ దూరం వెళ్లే రాష్ట్రం మధ్యప్రదేశ్, తక్కువ దూరం వెళ్లే రాష్ట్రం రాజస్థాన్. కర్కట రేఖ గుజరాత్ లోని మహీ నదిని 2 సార్లు తాకుతుంది. కర్కట రేఖ మధ్యప్రదేశ్ లోని కన్హా నేషనల్ పార్క్ గుండా పోతుంది. ఫ్రెండ్స్, డైలీ ఇలా స్టాటిక్ జీకే మీద అప్డేట్స్ ఇస్తుంటాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.